నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్ల పరివర్తన కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మేకలను గొర్రెలను చోరీ చేసే 5 సభ్యుల ముఠా అరెస్ట్ 6,72,000 విలువ గల 45 గొర్రెలు మేకలు 2 ద్విచక్ర వాహనాలు ఓ కారు స్వాధీనం వెల్లడించిన తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్ ప్రతి శనివారం ఉదయం గోవింద నామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో వైభవంగా నగర సంకీర్తన. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్ల పరివర్తన కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ముత్యాలరెడ్డిపల్లి వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భిక్షగాళ్ల పునరావాస కేంద్రాన్ని శనివారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. స్మైల్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ముత్యాలరెడ్డిపల్లి వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భిక్షగాళ్ల పునరావాస కేంద్రాన్ని శనివారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. అక్కడ ఉన్న వారితో ఎక్కడి నుంచి వచ్చారో, పునరావాస కేంద్రంలో వస్తువులు ఎలా ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో భిక్షగాలు లేకుండా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో ఎక్కడైనా భిక్షగాలు ఉంటే ఈ కేంద్రంకు తీసుకురావచ్చని తెలిపారు. వీరికి ఈ కేంద్రంలో అన్ని వసతులు కల్పించి వారికి ఇష్టమైన వృత్తితో శిక్షణ ఇస్తామని అన్నారు. అనంతరం వారు తిరిగి భిక్షాటన చేయకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా శిక్షణ ఇచ్చి పంపుతామని అన్నారు. నగరంలో ఎక్కడైనా భిక్షగాలు ఉంటే వారిని ముత్యాలరెడ్డిపల్లిలోని పునరావాస కేంద్రానికి తీసుకురావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అనంతరం ముత్యాలరెడ్డిపల్లి వద్ద గల పార్కును పరిశీలించారు. పార్కులో పాడైన వ్యాయామ ఆట వస్తువులను మరమ్మతులు చేయించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా వారికి దుశ్శాలవతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలను నగర సంకీర్తన మండలి సభ్యులు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో సుబ్రహ్మణ్యం మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో ప్రతి శనివారం తిరుపతి కళాకారులు, తిరుపతి పరిసర ప్రాంతంలోని కళాకారులందరూ విచ్చేసి ప్రతి శనివారం భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులు ధరించి హరినామ సంకీర్తనం చేయడం వల్ల మన ఆయురారోగ్యాలు, మన మానసిక రుగ్మతలు తొలగి ప్రజలు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారని, మరియు సాంప్రదాయ పద్ధతి అయినటువంటి ఈ హరినామ భజన చేయడం వల్ల మన తిరుపతి పుణ్యక్షేత్రానికి ఖ్యాతి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన పాదాల చెంత హరినామ సంకీర్తనం చేయడం వల్ల మన దేశానికే కాకుండా, మన గ్రామానికే కాకుండా, మన ఊరికి కూడా, మన ప్రజలకు కూడా ఎంతో సాంప్రదాయము. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గ్రహించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రతి శనివారం 4 గంటలకు గోవిందరాజస్వామి గుడి దగ్గరకు వచ్చి ఈ తిరుమాడా వీధుల్లో జరుగు ఈ హరినామ సంకీర్తనలో పాల్గొని అందరూ జయప్రదం చేయవాలని కోరుకుంటున్నాను. మేకల గంగయ్య, వెదలచెరు. వెంకటేశాయ. ప్రతి శనివారము తిరుపతి నగరంలో నగర సంకీర్తన చేయడము ఆనవాయితీగా వచ్చింది. మళ్ళీ ఎంతో సంతోషము. 100 మంది పైగా నగర సంకీర్తనలో పాల్గొనడము చాలా సంతోషదాయకము. తిరుపతి నగరంలో ఇంకా అధిక శాతంలో తిరుపతి స్థానికులు ఈ నగర సంకీర్తన భాగంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మనిషి అన్నాక ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది.
ఈ నగర సంకీర్తన చేయడం వల్ల చక్కటి పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. ఓం నమో వెంకటేశాయ. శనివారం తిరుపతి బైరాగి పట్టణ గంధమనేని శివయ్య భవన్ నందు ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కేదారి రాధాకృష్ణ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగమే ఉబర్, ర్యాపిడ్, ఓలా లాంటి ఆన్లైన్ బుకింగ్ కంపెనీలను ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగమైన రవాణా రంగాన్ని నిర్వీర్యం పరుస్తోందని అన్నారు. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటికి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 ఉండేదని, అప్పుడు డీజిల్ ధర 1 లీటర్ 56 రూపాయలు, పెట్రోల్ 1 లీటర్ 70 ఉండేదని, అప్పటి నుండి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోగా మోదీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీని తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీలో చేర్చకుండా వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోపిడీ చేస్తుందని అన్నారు. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి రోడ్డు ప్రమాదాలు సంఖ్య ఎక్కువగా ఉండేది. 2015 నుండి 2024 వరకు రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిన, అప్పుడు ఒక్క ఆటోకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1400 రూపాయలు ఉండగా ఇప్పుడు 7000 రూపాయలకు అయిందని తెలిపారు. ప్రమాదాలకు తగిన ఇన్సూరెన్స్ తగ్గించకుండా భారీగా పెంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు దోచుకునే విధంగా ప్రభుత్వం సహకరించిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందన్నారు. అధికారంలోకి వస్తే నల్లధనం తెచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని మోసం చేసిందని అన్నారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దేశాన్ని దోచుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో, టాక్సీ రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కేవై రాజా, నగర కార్యదర్శి వెంకటేష్, బండి చలపతి, ప్రమీల, పద్మనాభరెడ్డి, అల్లాబక్ష, నాగభూషణం, సీను, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆటో రంగం కూడా భాగస్వామై ఈ సమ్మెలో మేము కూడా పాల్గొంటున్నాం. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న రవాణా రంగ కార్మికులు, ఆటో, ట్యాక్సీ, జీపు, వ్యాను మొదలగు వాహన యజమానులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 నూతన రోడ్డు రవాణా చట్టాన్ని వ్యతిరేకించాలని, అదేవిధంగా 106 సెక్షన్ *1, *2 లాంటి అతి ప్రమాదకరమైన సెక్షన్లు తీసుకొని వచ్చి డ్రైవర్ను బాధ్యులు చేసి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు డ్రైవర్లకు కఠిన శిక్షలు అమలు పరిచే ఈ 2019 నూతన రోడ్డు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా భారీగా పెనాల్టీలు పెంచే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2131 జీవోని రద్దు చేయాలని, ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఓలా, ఊబర్ ఏవైతే ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయో వాటినన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సమ్మెలో మేము అందరం కూడా కార్మికులు పాల్పంచుకోమంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏవైతే ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం ఉందో రవాణా రంగం మొత్తం కూడా సమ్మెలో భాగస్వాములై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ శివ. దేశవ్యాప్తంగా కార్మికులంతా కలిసి ఈ నెల 9వ తారీఖున జాతీయ సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు వెటర్నరీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఆప్కాస్ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. ఎంటీఎస్ను అమలు చేయాలి. 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 కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. సమ్మెను జయప్రదం చేయండి. సమ్మెను జయప్రదం చేయండి. జూలై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి. జూలై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి. అందరినీ పర్మనెంట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దేశవ్యాప్తంగా కార్మికులంతా కలిసి ఈ నెల 9వ తారీఖున పెద్ద ఎత్తున జాతీయ సమ్మెను చేయాలని చెప్పినని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
అందులో భాగంగా ఈరోజు వెటనరీ యూనివర్సిటీలో ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అదేవిధంగా ఆప్కాస్ ఉద్యోగులతో కరపత్రం ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా లేబర్ కోడ్స్ చాలా తీవ్రమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది. ఈ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పని పార్లమెంట్లో తీర్మానం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని కూడా లేబర్ కోడ్స్ను రద్దు చేయబోతా ఉన్నారు. దాదాపు 48 ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను 28 లేబర్ కోడ్స్ను రద్దు చేసి ఈరోజు కార్మికులకు హాని కలిగించే విధంగా ఈరోజు వ్యవహరించబోతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లేబర్ కోడ్స్ కనుక రద్దు అయితే కార్మికుల యొక్క రక్త మాంసాలను పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడమే తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. ఈరోజు ఆ కార్పొరేట్ కంపెనీల కోసం ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరగబోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పని సిఐటియు అదేవిధంగా మిగతా అన్ని సంఘాలు కలిపి ఈరోజు పెద్ద ఎత్తున కరపత్రం ఆవిష్కరణలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు అవుతే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉంది. కాబట్టి తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, కార్మిక చట్టాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావద్దని చెప్పి అనేది ఈరోజు విజ్ఞప్తి చేస్తాను. దాదాపు భారతదేశ వ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది ఈరోజు కార్మికులంతా కూడా గలమిప్పబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ కార్పొరేట్ ప్రపంచానికి కార్పొరేట్ వత్తాసు పలుకుతూ ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి అనేది ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తాను. దీనికోసం 9వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఎర్రవారిపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కారు. నల్ల జెండాలు చేతపట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్రమ కేసులతో తమ నాయకుడు చెవిరెడ్డిని ఆయన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలని వేధింపులకు గురి చేయడం దుర్మార్గమని తెలిపారు. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని స్థానిక పార్టీ నేతలు సూచించారు. కూటమి ప్రభుత్వం కుట్రలతో చెవిరెడ్డి కుటుంబాన్ని జైలు పాలు చేయాలని చూస్తోందని, చంద్రగిరి నియోజకవర్గంలో భయానక వాతావరణం కలిగించాలని ఇంతకు తెగించారని అన్నారు. జగనన్న సైనికులను భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవ్వరూ లేరని నేతలు అంటున్నారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని, ఆ కన్నీటిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శలు చేశారు. పోలీసులు సైతం తప్పుల మీద తప్పులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలై కూటమి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని హెచ్చరించారు. చెవిరెడ్డి బయటకు వచ్చేంత వరకు పోరాటం ఆగదని, ఆయన చేసిన మంచిని ప్రజలు అందరూ గుర్తు చేసుకుంటున్నారని నేతలు స్పష్టం చేశారు. ఎర్రవారిపాలెం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున గుమికూడి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జగన్ కోసం చేయాలి. అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు. ఈ నెల 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గరికి మామిడి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు తెలియజేయడానికి, రైతుల కన్నీళ్లు తొడవడానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు బంగారుపాలెం చేరుకోవాల్సిందిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులకి, ప్రధాన కార్యదర్శులకి, ఉపాధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులకి, అందులో ఉన్న కార్యదర్శులకి, ప్రధాన కార్యదర్శులకి, కార్యవర్గ సభ్యులకి, మన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు జగనన్న కోసమని అవిశ్రాంతం కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తూ, ఈ నెల 9వ తారీఖున మన ప్రియాతి ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖున పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మార్కెట్ యార్డు దగ్గరికి మామిడి రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజలకు తెలియపరచడానికి, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఆ రైతుల కన్నీళ్లను తొడవటానికి వస్తున్న సంగతి మీకందరికీ కూడా తెలిసిందే. మనమందరము కూడా మన నాయకుడు వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో
పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంకు ఉదయం 9:30, 10 లోపల చేరుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. అధ్యక్షునిగా మీరందరూ కూడా మన నాయకుడి పట్ల మీకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని, మన నాయకుడు మామిడి రైతులకు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి వంచనకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మద్దతు పలికటానికి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా, వేలాదిగా తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. పలమనేరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 9వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు మండలం బంగారుపాళ్యం వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం నుండి రోడ్డు మార్గాన బంగారుపాళ్యం చేరుకుంటారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను వెన్నంటే ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు మనమే తీసుకోవాలని సూచించారు. బంగారుపాళ్యం మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఒత్తిడి తీసుకువస్తారని, జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి దారి కూడా పలమనేరు నియోజకవర్గమే ఎక్కువగా ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ నుంచి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం బాబు మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీ మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జి పలమనేరు నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాల మండల పార్టీ కన్వీనర్లు, తర్వాత అభివృద్ధి శాసనసభ్యులు కూడా ఆ గ్రామాలు పర్యటించే విధంగా మనం ఇదంతా కూడా 4 వారాలలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశం ప్రకారం తప్పనిసరిగా దీన్ని గ్రామాలకు తీసుకుపోవాల. దీన్ని బాగా మనం అమలు చేయగలిగితే దీని ఫలితం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని రకాల కూడా ఉపయోగపడుతుంది. 9వ తేదీ మాత్రం మనం బార్డర్ నుంచి 8 గంటల కల్లా వారు వస్తారు. మనం 6-7 గంటల కల్లా అక్కడి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాలా. తప్పనిసరిగా మేము కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇంకే వెళ్ళిపోదాంలే అని చెప్పి కాకుండా వారు ఎందుకంటే మనం బంగారుపాళ్యంలో పోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలు, మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటూ ఇలాంటి అవకాశం. మేకలను, గొర్రెలను చోరీ చేసే 5 సభ్యుల ముఠాను అరెస్టు చేసి 6,72,000 విలువ గల 45 గొర్రెలు, మేకలు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. తిరుచానూరు, చంద్రగిరి, ఆర్సీపురం, రేణిగుంట, ఏర్పేడు, వడమలపేట ప్రాంతాలలో చోరీ చేసిన 8 కేసుల్లో రికవరీ చేశారు. మంగళం ఎస్వీసీఈ కళాశాల వద్ద 2 గొర్రెలను కారులో తీసుకువెళ్తూ ఉండగా తిరుచానూరు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో 12 మంది రైతుల నుండి 45 గొర్రెలను నిందితులు కాజేశారు. పోలీసులకు పట్టుబడ్డ వారు ఏనుగుదాటి మణికంఠ, చల్లా మధు, అవిలాల జయకృష్ణ, పక్కల నవీన్ కుమార్, నెన్నూరు నితిన్లుగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విలేకరుల సమావేశంలో వివరాలను సిఐ సునీల్ కుమార్ తో కలిసి తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రైతుల దగ్గర ఈ పశువులు మేపుకునే రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళు పొలాల్లోనూ వాళ్ళ ఇళ్ల దగ్గర పెట్టుకొని మేకలను, గొర్రెలను పెంచుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఒక దొంగల ముఠ, ఒక 5గురు వీళ్ళు రేణిగుంటలో ఉన్నారు. వీళ్ళు అందరూ కలిపి ఒక 5 మంది ఉన్నారు. ఒక పథకం ప్రకారం అక్కడ ఈ
గొర్రెలు ఉన్న షెడ్స్ ఉంటాయి కదా, అందుట్లో 1-2 గొర్రెలను అట్లా దొంగతనం చేయటం స్టార్ట్ చేశారు. ఈ తనపల్లి క్రాస్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తనపల్లి క్రాస్ నల్లమాని కాలువలో జె చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు, ఆయన ఇంటి ముందున్న ఈ గొర్రెల దొడ్లో నుంచి 2 మేకలను ముందు దొంగతనం చేస్తే మొన్న 25వ తారీఖు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసుని ఆధారంగా చేసుకొని ఇక్కడ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ ఎస్ఐ సాయినాథ్, కానిస్టేబుల్స్ ప్రసాద్, ప్రభాకరు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళని నిఘా పెట్టేసి పట్టుకోవడం జరిగింది. మొన్న ఎస్విసి కాలేజీ రూట్లో ఒక కారులో ఈ గొర్రెలను తీసుకొని వెళుతుంటే వీళ్ళు వెంటాడి పట్టుకున్నారు. మొత్తం వీళ్ళని విచారిస్తే 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు, ఆర్సి రామచంద్రాపురం 1, చంద్రగిరి పోలీస్ స్టేషను, వడమాలపేట, రేణిగుంట, ఏర్పేడు, ఇట్లా 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 8 కేసుల్లో 45 గొర్రెలను మేకలను వీళ్ళు దొంగతనం చేసినట్టుగా వీళ్ళ దగ్గర నుంచి గొర్రెలని రికవరీ చేయడం జరిగింది. అట్లనే వీళ్ళతో పాటు 2 మోటార్ సైకిళ్ళు, ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాల్యూ 6,72,000 రూపాయల విలువ చేసే ఈ గొర్రెలను రికవరీ చేసి మళ్ళీ తిరిగి రైతులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కేసులో రైతులు కష్టార్జితం అందరికీ తెలిసిందే. వాళ్ళకి జరిగిన ఈ నష్టాన్ని అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐ సాయినాథ్ వాళ్ళ ఆధ్వర్యంలో కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి రికవరీ ఇప్పించడం జరిగింది. దీని మూలంగా ఎస్పీ గారు కూడా సిబ్బందిని అభినందించి వాళ్ళకి రివార్డులు ప్రకటించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్ల పరివర్తన కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మేకలను, గొర్రెలను చోరీ చేసే 5 సభ్యుల ముఠా అరెస్ట్. 6,72,000 విలువ గల 45 గొర్రెలు, మేకలు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్. ప్రతి శనివారం ఉదయం గోవింద నామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో వైభవంగా నగర సంకీర్తన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.